మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం వారి జీవితపు చివరి గడియలు. ప్రియమైన నబీ సల్లల్లాహు అలైహిస్సలాం చివరి రోజులు, చివరి ఉపదేశాలు, ఉమ్మతుకు విడిచిన అమూల్య వారసత్వం. అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమనులారా, ఈ సఫర్ మాసానికి, రబియుల్ అవ్వల్ మాసానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అంతిమ రోజులతో చాలా గట్టి సంబంధం ఉంది. ప్రియులారా, రబియుల్ అవ్వల్ 12వ తారీఖున ప్రవక్త వారు చనిపోయిన దినం రబియుల్ అవ్వల్ 12వ తారీఖు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితములో చివరి రోజులు ఈ రబియుల్ అవ్వల్ మాసపు మొదటి రోజులు అత్యంత కఠినంగా కొనసాగాయి. ప్రవక్త వారు తన జీవితములో చివరి 13 లేదా 14 రోజులు వ్యాధికి గురి అయ్యారు. ఈ పూర్తి రోజులు, ఈ రబియుల్ అవ్వల్ మాసము ఈ పూర్తి రోజులు ప్రవక్త వారు వ్యాధికి గురి అయ్యారు. ఎలాంటి వ్యాధి ప్రియులారా? వాస్తవానికి ఈరోజు సఫర్ మాసము 30వ తారీఖు. సఫర్ మాసపు 29వ తారీఖున ప్రవక్త వారికి వ్యాధి ప్రారంభమైంది. హిజ్రీ 11వ సంవత్సరం సఫర్ నెల 29వ తారీఖున ప్రవక్త వారు ఒక జనాజా వెంట బకీ శ్మశాన వాటికు వెళ్ళారు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు ప్రవక్త వారికి విపరీతమైన తలనొప్పి ప్రారంభమైంది. ప్రవక్త వారి దేహము విపరీతంగా ఉష్ణోగ్రతతో పెరిగిపోయింది. ఎలాంటి ఉష్ణోగ్రత అంటే ప్రవక్త వారు తలకు కట్టిన ఆ బట్ట నుండి వేడి సెగలు బయటకు వచ్చేటంతగా ప్రవక్త వారి అనారోగ్యం పెరిగిపోయింది. ఇదే స్థితిలో ప్రవక్త వారు 13 లేదా 14 రోజులు జీవించారు. అందులో 11 రోజులు ప్రవక్త వారు నమాజ్ యొక్క ఇమామతు చేయించారు. వాస్తవానికి సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లపు జీవితములో ప్రవక్త వారు ప్రపంచాన్ని విడిచిపెట్టిన హిజ్రీ 11వ సంవత్సరానికి ముందు, హిజ్రీ 10వ సంవత్సరములోనే ప్రవక్త వారి జీవితములో రకరకాల సూచనలు ప్రారంభమయ్యాయి. హిజ్రీ 10వ సంవత్సరం అరేబియా ద్వీపకల్పం యొక్క పూర్తి అధికారం ప్రవక్త వారి చేతికి వచ్చిన తరువాత ప్రవక్త వారి మాటల్లో, ప్రవక్త వారి భావాలలో, ప్రవక్త వారి సంభాషణలో విపరీతమైన మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు అంటే హిజ్రీ 10వ సంవత్సరములో ప్రవక్త వారు ప్రతి సంవత్సరం 10 రోజులు రమజాను మాసములో ఏతికాఫ్ చేసేవారు. కానీ హిజ్రీ 10వ సంవత్సరములో ప్రవక్త వారు 20 రోజులు ఏతికాఫ్ చేశారు. ప్రతి రమజాను మాసములో హజరతే జిబ్రీల్ అలైహిస్సలాముకు ప్రవక్త ఒక్కసారే ఖురాన్ వినిపించేవారు. కానీ హిజ్రీ 10వ సంవత్సరం హజరతే జిబ్రీల్ అలైహిస్సలాంకు ప్రవక్త వారు 2 సార్లు ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపించారు. ఆ తరువాత ప్రవక్త హజ్ యాత్ర చేశారు. హజ్ యాత్రలో ప్రవక్త సహాబాలతో ఇలా అన్నారు, లఅల్లీ లఅల్లీ లా అహజ్జు బఅద ఆమీ హాదా ఖుజూ అన్నీ మనాసికకుం. ప్రవక్త వారు సహాబాలతో చెప్పారు, బహుశా నేను వచ్చే ఏడాది హజ్ యాత్ర చెయ్యలేనేమో. ఈ సంవత్సరమే మీకు ఏదైనా హజ్ యొక్క మీకు ఏవైనా డౌట్లు ఉంటే నన్ను అడిగి తెలుసుకోండి. ప్రవక్త వారు అన్నారు, లఅల్లీ లా అల్కాకుం బఅద ఆమీ హాదా. ఈ సంవత్సరం తరువాత తిరిగి నేను మిమ్మల్ని కలువలేనేమో. అదే రోజులలో సఫర్ నెల ప్రారంభమైంది. ఇదే సఫర్ నెల ప్రారంభ దినాలలో ప్రవక్త వారు ఉహుదు శ్మశాన వాటికకు వెళ్ళారు. ఉహుదు యుద్ధములో ఎంతమంది సహాబాలైతే అమరగతులయ్యారో వారందరి కోసం ప్రవక్త దువా చేశారు. తరువాత వచ్చి ప్రవక్త మింబరెక్కారు. మింబరెక్కి సహాబాలతో అన్నారు, నేను మీ అందరి అధ్యక్షుడిని, నేను మీ అందరి యొక్క అమీర్ను. ఇప్పుడు నేను నా హౌజే కౌసర్ను చూస్తూ ఉన్నాను.
నాకు ప్రపంచము యొక్క భూధనాగారాలు నాకు ప్రసాదించబడ్డాయి. ఆ తరువాత ప్రవక్త వారు అన్నారు, నా తరువాత మీరు షిర్క్ చేస్తారన్న భయము నాకు లేదు గాని ప్రాపంచిక విషయాలలో మనోవాంఛకు లోనైపోతున్నారన్న భయం నాకు వేస్తుంది అని ప్రవక్త వారు అన్నారు. ఆ తరువాత ఇదే సఫర్ మాసములో ఒకరోజు అర్ధరాత్రి ప్రవక్త వారు బకీ శ్మశాన వాటికకు వెళ్ళారు. బకీ శ్మశాన వాటికకు వెళ్ళి వారికి సలాము చెప్పారు. అస్సలాము అలైకా యా అహ్లిల్ కుబూర్, ఓ సమాధి వాసులారా, మీపై అల్లాహ్ యొక్క శాంతి కురువుగాక. మీరున్న ఈ పరిస్థితి చాలా మేలైనది. ఎందుకంటే ఉపద్రవాలు కాలరాత్రి తెరల వలె ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి. వెనుక వచ్చేవాడు ముందున్న వాడి కంటే చెడ్డవాడు అని ప్రవక్త చెప్పారు. ఆ తరువాత ప్రవక్త చెప్పారు, త్వరలోనే మేము కూడా మీతో కలవబోతున్నాము అని ప్రవక్త వారు చెప్పారు. అదే సందర్భములో ఇదే సఫర్ మాసపు 29వ తారీఖున ప్రవక్త వారు బకీ శ్మశాన వాటికకు వెళ్ళి తిరిగి వస్తూ తమకు విపరీతమైన అనారోగ్యానికి తమరు గురయ్యారు. ప్రియులారా, అదే అనారోగ్యంలో ప్రవక్త వారు తన భార్యలతో ప్రశ్నించేవారు, అయినా అనా గదన్, నేను రేపు ఎక్కడ ఉంటాను. భార్యలకు అర్థమయ్యింది ప్రవక్త వారు ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హా ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. భార్యలన్నారు, ప్రవక్త తమరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. అదే సందర్భంలో ప్రవక్త వారు అమ్మ ఆయిషా ఇంటికి వెళ్ళారు. ప్రియులారా, ప్రవక్త వారి తలకు కట్టిన ఆ బట్ట అలాగే ఉన్నది. ఒక చెయ్యి హజరతే అలీ బిన్ అబీ తాలిబ్ పై, ఇంకొక చెయ్యి హజరతే ఫజల్ బిన్ అబ్బాస్ వారిపై ప్రవక్త వారు వేశారు. ప్రవక్త వారి కాళ్ళు నేలకు రాసుకుంటూ పోతున్నాయి. అదే స్థితిలో ప్రవక్త వారు అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హా ఇంటికి వెళ్ళారు. చూడండి, ఇదే రబీయుల్ అవ్వల్ మాసం ముస్లిం సమాజము ఏ విధంగా ప్రపంచంలో డీజేలు కొడుతుంది. ప్రవక్త వారి యొక్క ఆ చివరి రోజులు చూడండి ప్రియులారా. అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త వారికి ముఅవ్విజాత్, కుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్, కుల్ అఊజు బిరబ్బిన్ నాస్ సూరాలు చదివి ప్రవక్త చేతులపై ఊది ఆ చేతులతో ప్రవక్త దేహాన్ని నిమిరేవారు. సుబ్హానల్లాహ్. ఇదే విధంగా ప్రవక్త వారి జీవితములో చివరి రోజులు ప్రారంభమయ్యాయి. సోదరులారా, ఇక వచ్చే సోమవారం ప్రవక్త ప్రపంచాన్ని విడిచిపెడతారు అనగా బుధవారము రోజు ప్రవక్త వారి అనారోగ్యం మరింతగా పాడైపోయింది. ఎంతగా ప్రవక్త వారి ఆరోగ్యం దెబ్బతిందంటే ప్రవక్త వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో ప్రవక్త అన్నారు, నేను మీకు ఒక వసియత్తు రాసిస్తాను అని సుబ్హానల్లా ప్రవక్త వారు అన్నారు. కానీ నా బాధ ఎలా ఉందంటే నాపై వివిధ బావుల నుండి తోడిన నీళ్లు తీసుకొచ్చి నా దేహంపై పొయ్యండి అని ప్రవక్త వారు అన్నారు. అప్పుడు ప్రవక్త వారిని ఒక వెడల్పాటి పల్లెములో కూర్చోబెట్టి వివిధ బావుల నుండి తోడిన 7 తోలు సంచుల నీటిని ప్రవక్త దేహంపై పొయ్యటము జరిగింది. ప్రవక్త చాలు అన్నంత వరకు ప్రవక్త దేహంపై నీళ్లు సహబాలు వేశారు. ఆ తరువాత ప్రవక్త వారు కాస్త ప్రశాంతత చేకూరిన తరువాత ప్రవక్త వారు కొన్ని మాటలు సహబాలకు బోధించారు. మొదటి మాట ప్రవక్త వారు అన్నారు, లఅనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖజూ కుబూర అంబియాఇహిం మసాజిదా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితపు చివరి ఘడియలలో కూడా ఉమ్మత్కు తౌహీద్ను బోధిస్తున్నారు. ప్రవక్త వారు ఇక ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళతారు అన్నప్పుడు కూడా ప్రవక్త ఉమ్మత్కు బోధిస్తున్న మాట తౌహీద్, అల్లాహ్ యొక్క ఏకత్వం. ఈరోజు ముస్లిం సమాజం అల్లాహ్ యొక్క ఏకత్వంపై ఎంత దృఢంగా ఉన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియులారా. ఆ తరువాత ప్రవక్త వారు రెండవ మాట తెలిపారు, అయ్యా, నేను మీలో ఎవరి వీపు మీదనైనా కొడితే వారు నా వీపుపై కొట్టవచ్చు. ప్రవక్త వారు తన చొక్కా తీసి తన వీపును చూపించారు. నేను మీలో ఎవరి వీపు మీదనైనా కొట్టి ఉంటే వారు ప్రతీకారము తీర్చుకోవచ్చు, ఇదిగో నా వీపు. ప్రవక్త వారు వీపును చూపించారు. ప్రవక్త వారు తరువాత అన్నారు, మీలో ఎవరి మాన మర్యాదలకు నేను భంగం కలిగిస్తే
వారు నా మాన మర్యాదలకు భంగము కలిగించవచ్చు. నేను మీలో ఎవరికైనా అప్పు పడి ఉంటే వారు చెప్పవచ్చు, నేను మీ అప్పును చెల్లించటానికి సిద్ధమని ప్రవక్త వారు చెప్పారు. ఆ తరువాత అదే స్థితిలో ప్రవక్త వారు మింబర్ నుండి కిందకి దిగారు, జోహర్ నమాజ్ చేయించారు. తిరిగి ప్రవక్త వారు మింబర్ ఎక్కి కూర్చున్నారు. తిరిగి మింబర్ ఎక్కి కూర్చొని, అయ్యా, నేను మీలో ఎవరికైనా అప్పు ఉంటే చెప్పండి, నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వారు బాధ నన్ను పెట్టి మీ యొక్క మాన మర్యాదలు వాపసు తీసుకోండి అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి అన్నాడు, ప్రవక్త, మీరు నాకు 3 దిర్హములు బాకీ ఉన్నారు. ప్రవక్త వారు హజరతే ఫజల్ బిన్ అబ్బాస్తో చెప్పారు, అతని 3 దిర్హములు అతనికి చెల్లించండి. సుబ్హాన్ అల్లాహ్. తరువాత ప్రవక్త వారు అన్సారుల గురించి హితబోధ చేశారు. సోదరులారా, అన్సారులను గౌరవించండి. అన్సారులు తమ హక్కులు పూర్తి చేశారు, కానీ అన్సారుల హక్కులు మాత్రం మిగిలి ఉండిపోయాయి. అన్సారులు ఎవరండి? ఎవరు అన్సారులు? సుబ్హాన్ అల్లాహ్. ఎవరు అన్సారులు? ఏ సహబాలైతే మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చారో వారికి వెన్నంట ఉండిన వారు అన్సారులు. ప్రవక్త వారి మదీనా జీవితములో క్షణం క్షణం ప్రవక్త యొక్క బాగోగులు చూసిన వారు అన్సారులు. ప్రవక్త వారు ఆజ్ఞాపిస్తే తమ జీవితాలు సమర్పించిన వారు అన్సారులు. ఎలాంటి అన్సారులు? హజరతే సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు ఎలాంటి అన్సారీ సహబీ ప్రియులారా! ప్రవక్త వారు బదర్ పోరాటం జరిగినప్పుడు అన్సారీ సహబాల సహాయం వేడుకోవటానికి వచ్చారు. హజరతే సఅద్ బిన్ ముఆజ్ అన్నారు, ప్రవక్త, మమ్మల్ని బనీ ఇస్రాయిల్ అనుకుంటున్నారా? బనీ ఇస్రాయిల్ అనుకుంటున్నారా? బనీ ఇస్రాయిల్ ఏం చేసింది? ఫిరౌన్తో యుద్ధము చేయాల్సిన పరిస్థితిలో బనీ ఇస్రాయిల్ మూసా ప్రవక్తతో చెప్పింది, మూసా, నువ్వు నీ అల్లా ఫిరౌన్తో పోరాటము చేసుకోండి, ఇక్కడ మేము కూర్చొని చూస్తూ ఉంటాము. హజరతే సఅద్ బిన్ ముఆజ్ అన్నారు, ప్రవక్త, మమ్మల్ని బనీ ఇస్రాయిల్ అనుకున్నారా? అల్లాహ్ సాక్షిగా, మీరు మమ్మల్ని ఆజ్ఞాపించి మీ వెంట నడవమని చెప్పి మీరు మమ్మల్ని సముద్రములో దూకమని ఆజ్ఞాపించిన రెండవ మాట చెప్పకుండా మీ ఆజ్ఞ ప్రకారం మేము సముద్రములో దూకుతాము ప్రవక్త. ఇది అన్సారుల జీవితం. ఎలాంటి అన్సారు? ఈరోజు ముస్లిం సమాజానికి అన్సారుల జీవితాన్ని చదవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నామంటే అన్సారుల జీవిత త్యాగాలు ప్రియులారా. ప్రవక్త వారి మాట ముందు వారి యొక్క విధేయత సోదరులారా ఖైర్. ప్రవక్త వారు అన్నారు, అన్సారుల యొక్క గౌరవం వారికి ఇవ్వండి, వారి హక్కులు చెల్లించండి. ఆ తరువాత ప్రవక్త వారు ఒక మాట చెప్పారు, అల్లా ఒక దాసునికి 2 అవకాశాలు ఇచ్చాడు. మొదటి అవకాశం, ఈ ప్రపంచంలో ఉన్నది కోరుకో, లేదా అల్లాహ్ వద్ద ఉన్నది కోరుకో. ఆ దాసుడు అల్లాహ్ వద్ద ఉన్న దానినే కోరుకున్నాడు అని ప్రవక్త చెప్పారు. ఈ మాట చెప్పిన వెంటనే హజరత్ అబూబకర్ సిద్దీక్ అన్నారు, ప్రవక్త, మా తల్లి తండ్రితో సహా మేము మీకు అర్పితం. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు అన్నారు, ప్రజలు మాట్లాడుకున్నారు, ఇదేంటయ్యా, ప్రవక్త వారు ఏదో మాట చెబుతుంటే ఈ ముసలివాడు మా తల్లి తండ్రి మీకు సమర్పితం అంటాడేమిటి? అల్లాహు అక్బర్. ప్రవక్త వారు ఆ మాట చెప్పింది ఎవరి కోసమో కాదు, స్వయంగా ప్రవక్త కోసమే ఆ మాట అర్థమయ్యింది అబూబకర్ సిద్దీక్ వారికి. కాబట్టి ఆయన అన్నారు, మా తల్లి తండ్రితో సహా మీకు అర్పితం. ప్రవక్త వారు ఆ తరువాత చెప్పారు, సుబ్హాన్ అల్లాహ్, ఈ ప్రపంచములో నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే డబ్బు విషయములో అది అబూబకర్కు మాత్రమే. అబూబకర్ నాకు అత్యంత ఆప్తుడు. నేను అల్లాహ్ను కాకుండా మరెవరినైనా ఖలీల్ మిత్రునిగా చేసుకోవలసి వస్తే అబూబకర్ను మిత్రునిగా చేసుకునేవాడిని. కానీ అబూబకర్తో నాకు ఇస్లాం యొక్క సంబంధం, ఇస్లాం యొక్క సోదర భావం ఉంది. మస్జిద్లో అన్ని తలుపులు మూసివేయండి, ఒక అబూబకర్ ద్వారాన్ని తెరిచి ఉంచండి ప్రవక్త అన్నారు. ఎందుకన్నారంటే సహబాలు ప్రతి సహబీ తమ ఇంటి నుండి అనేక ద్వారాలు చేసుకొని మస్జిదే నబవీలోకి వచ్చేవారు. ప్రవక్త వారు అబూబకర్ పై గౌరవంతో అన్నారు, అన్ని ద్వారాలు మూసేయండి, ఒక అబూబకర్ ద్వారం తప్ప. ఎలాంటి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా. ప్రవక్త వారు లా ఇలాహా ఇల్లల్లా కలిమా తెచ్చిన వెంటనే తల వంచి ఇస్లాం స్వీకరించిన వ్యక్తి హజరతే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలాను. ప్రవక్త వారు ఏదైతే సౌర్ గుహలోకి వెళ్ళినప్పుడు ప్రవక్త వారిని ఎత్తుకొని
సౌర్ గుహలోనికి వెళ్ళిన అబూబకర్ ప్రవక్త వారికి ఎప్పుడైతే తన యొక్క తొడపై ప్రవక్త పడుకున్నారో, ఎప్పుడైతే ఆ సౌర్ గుహలో ఒక కన్నాన్ని తన కాలి గోటితో అబూబకర్ కప్పి ఉంచారో, ఒక విషపురుగు కాటు వేస్తే ప్రవక్త వారి నిద్రకు భంగం వాటిల్లుతుందని తన కాలిని కదల్చకుండా ఏడ్చి బాధపడిన వ్యక్తి హజరత్ అబూబకర్ సిద్దిక్. ఒక్కొక్క మాట ఏం చెప్పను ప్రియులారా, తబూక్ యుద్ధ సందర్భములో తన ఇంటిలో ఉన్నదంతా తీసుకొచ్చి అర్పించినది అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తాలా అన్హు. ఖైర్, ఎలాంటి అబూబకర్ సిద్దిక్, సుబ్హానల్లా. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ప్రవక్త వారు అన్నారు, నేను అబూబకర్కు అత్యంత రుణపడి ఉన్నాను. ఆ తరువాత ప్రవక్త జీవితంలో చివరి గురువారం రోజు, సోదరులారా, గురువారం రోజు ప్రవక్త వారు సహబాలతో అన్నారు, నేను మీకు మరణ శాసనం రాసిస్తాను, ఆ తరువాత మీరు గుమ్రాహ్ అవ్వరు. ఇంతలో ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వచ్చి అన్నారు, ఏంటయ్యా, ప్రవక్త ఏదో రాసిస్తానన్నారు, చూస్తున్నారు కదయ్యా ప్రవక్త వారి కష్టం, మీ వద్ద అల్లాహ్ గ్రంథం ఖురాన్ ఉంది కదా, ఈ సమయంలో ప్రవక్త నుండి ఏం రాసుకుంటారు? సహబాల మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. ఇంతలో ప్రవక్త వారికి కోపం వచ్చి ప్రవక్త వారు సహబాలను వెళ్ళిపోమని చెప్పారు. ఆ తరువాత ప్రవక్త 3 మాటలు వసీయత్తు చేశారు. మొదటి మాట, నసారా, యహూద్ మరియు ముష్రిక్కులను అరేబియా ద్వీపకల్పం నుండి వెళ్ళగొట్టటం. 2, ప్రతినిధి వర్గాలను ఏ విధంగానైతే ప్రవక్త ఆహ్వానించేవారో ఆ విధంగా ఆహ్వానించటం. 3 ప్రియులారా, ఉసామా రదియల్లాహు తాలా అన్హు సైన్యాన్ని పంపటం గురించి, లేదా నమాజు ఆజ్ఞాపించండి అని చెప్పటం గురించి, లేదా మీ క్రింద ఉన్న బానిసల పట్ల చక్కగా వ్యవహరించండి అన్న మాట, లేదా ఖురాన్ హదీసును గట్టిగా పట్టుకోండి అన్న మాట ప్రవక్త వారు చెప్పారు. ప్రియులారా, ప్రవక్త వారి జీవితంలో ఇక సోమవారం ప్రవక్త ప్రపంచాన్ని విడిచిపెడతారు అనగా గురువారం రోజు మగ్రిబ్ నమాజు వరకు నమాజులన్నింటికి ప్రవక్త వారు ఇమామత్ చేయించారు. ప్రియులారా, ఆ రోజు గురువారం రోజు మగ్రిబ్ నమాజులో వల్ ముర్సలాతి ఉర్ఫా అన్న సూరాను ప్రవక్త చదివించారు. ఇషా నమాజ్ సమయం అయింది. గురువారం రోజు ప్రవక్త వారు అడిగారు, నమాజ్ అయిందా? అమ్మ ఆయిషా చెప్పారు, నమాజ్ అవ్వలేదు ప్రవక్త, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రవక్త వారు లేచి నిలబడ్డారు, గుసులు తీసుకున్నారు, వుజూ చేసుకున్నారు, మస్జిద్కు బయలుదేరుదాం అనుకున్నారు నమాజు చేయించటానికి. ఇంతలో స్పృహ కోల్పోయి పడిపోయారు. 2వసారి ప్రవక్త వారు తిరిగి నమాజుకు వెళ్దాం అనుకున్నారు. 2వసారి స్పృహ కోల్పోయి పడిపోయారు. 3వసారి ప్రవక్త వారు లేచి నిలబడ్డారు, అదే విధంగా స్పృహ కోల్పోయి పడిపోయారు. ఇంతలో ప్రవక్త అన్నారు ఆయిషాతో, మీ నాన్నకు నమాజ్ యొక్క ఇమామత్ చేయించమని చెప్పు. అమ్మ ఆయిషా చెప్పింది, మా నాన్నగారికి నమాజ్ యొక్క బాధ్యత ఇవ్వద్దండి, మా నాన్నగారు నమాజులో ఏడుస్తారు, ఆయన సుబ్హానల్లా ఆయన ఏడుస్తారు. ప్రవక్త వారు అన్నారు, ఆయిషా, యూసుఫ్ స్త్రీల లాంటి మాట మాట్లాడకు, మీ నాన్నను నమాజు చేయించమని చెప్పు. యూసుఫ్ స్త్రీల లాంటి మాట మాట్లాడవద్దు అంటే, యూసుఫ్ స్త్రీలు మనస్సులో యూసుఫ్ అలైహిస్సలాం కోసం ఏదో అనుకున్నారు, కానీ యూసుఫ్ అలైహిస్సలాంను చూసినప్పుడు వారి చేతులలో ఉన్న కత్తులతో చేతి వేళ్ళు కత్తిరించుకున్నారు. ఇక్కడ చెప్పే మర్మం ఏంటంటే, ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా వాళ్ళ నాన్న ఏడుస్తారు అని నమాజు కోసం ప్రవక్తను వద్దని చెప్పలేదు. వాళ్ళ నాన్న గనుక నమాజు చేయించి ప్రవక్త వారు గనక ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రజలు వాళ్ళ నాన్న కోసం చెడుగా చెప్పుకుంటారు, చూడు అతను నమాజ్ చేయించాడు, ప్రవక్త చనిపోయారు అని ప్రజలు అనుకుంటారేమో అని అమ్మ ఆయిషా భయపడ్డారు. అయినా ప్రవక్త చెప్పారు, మీ నాన్నకు నమాజు చేయించమని చెప్పు. ప్రవక్త వారు బ్రతికుండగా హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తాలా అన్హు 17 నమాజులు చేయించారు. ప్రియులారా, ఇక ప్రవక్త వారి జీవితంలో చివరి శనివారం రోజు జోహర్ నమాజ్, ప్రవక్తకు కాస్త ఆరోగ్యం చక్కగా అనిపించింది. ప్రియులారా, జోహర్ నమాజ్కు ప్రవక్త తన పాదాలను భూమికి ఈడ్చుకుంటూ 2 సహబాల సహాయంతో మస్జిద్కు వచ్చారు. ప్రవక్త వారి యొక్క జీవితం చూడండి, నమాజు కోసం 2 సహబాలపై తమ చేతులు వేసి కాళ్ళు భూమిపై ఈడ్చుకుంటూ ప్రవక్త నమాజ్కి వస్తున్నారు. ఈరోజు నేను ముస్లింను, ఎలా ఉన్నాను, నన్ను నేను ప్రశ్నించుకునే ప్రయత్నం నేను చేస్తాను సోదరులారా. అల్లాహు అక్బర్. ప్రవక్త వారు ఎప్పుడైతే మస్జిద్కు వచ్చారో
హజ్రత్ అబూబకర్ సిద్దిక్ నమాజు చేయిస్తున్నారు. ప్రవక్తను చూసి హజ్రత్ అబూబకర్ వెనక్కి వెళ్దాం అనుకున్నారు. ప్రవక్త వారు వద్దు అన్నట్టు వారించారు. ప్రవక్త వారు సైగ చేశారు, నన్ను అబూబకరుకు ఎడమ ప్రక్కన కూర్చోబెట్టండి. ప్రవక్త వారిని తీసుకువెళ్ళి అబూబకర్ వారి ఎడమ ప్రక్కన కూర్చోబెట్టారు. అప్పుడు ప్రవక్త వారు నమాజు చేయిస్తే ప్రవక్త వారు చెప్పిన తక్బీర్లు హజ్రత్ అబూబకర్ సిద్దిక్ ప్రజలకు వినిపించసాగారు. ప్రజలందరూ ప్రవక్త ఇమామత్లో నమాజు చేశారు. ప్రియులారా, ఇక ప్రవక్త వారి జీవితంలో చివరి ఆదివారం రోజు ప్రియులారా, ప్రవక్త వారు తన వద్దన ఉన్న 7 బంగారు నాణ్యాలను ప్రజలకు పంచేశారు. తన వద్ద ఉన్న బానిసలను విముక్తి గావించారు. ఆ రోజు సుబ్హానల్లా ప్రవక్త వారి ఇంట్లో రాత్రి దీపం వెలిగించటానికి అమ్మ ఆయిషా పక్కనున్న ఇంటి వారి వద్ద నుండి నూనె అప్పుగా తీసుకురావటం జరిగింది. ఆ రోజు రాత్రి ప్రవక్త వారి యుద్ధ కవచం ఒక యూదుని ఇంట్లో 75 కేజీల బార్లీ గింజలకు బదులుగా ప్రవక్త వారి యుద్ధ కవచం తాకట్టు పెట్టబడింది. ఆ తరువాత సోదరులారా, సోమవారం రబీయుల్ అవ్వల్ 12వ తారీఖు చివరి సోమవారం ప్రవక్త జీవితంలో రబీయుల్ అవ్వల్ నెల 12వ తారీఖు ఫజర్ నమాజ్, సహబాలందరూ ఫజర్ నమాజ్ చేయటంలో నిలబడ్డారు. ఇంతలో ప్రవక్త అమ్మ ఆయిషా ఇంటిలో ఆ గుమ్మం వద్దకు వచ్చి పరదా తీసి సహబాలను చూశారు. సహబాలందరూ నమాజులో నిలబడ్డారు. ప్రవక్త ఒక చిరునవ్వు నవ్వారు. ఇంతలో సహబాలు అనుకున్నారు, ఇక ప్రవక్త నమాజు కోసం వచ్చేస్తారేమో. సహబాలు ఆనందం పట్టలేక వారి నమాజులను భగ్నము చేసేటంత పనయింది. ఇంతలో ప్రవక్త వారు సైగ చేసి చెప్పారు, మీ నమాజులు మీరు చేసుకోండి. ప్రవక్త వారు ఇంటి గుమ్మంపై పరదాను కిందకి వేశారు. ప్రియులారా, తిరిగి ప్రవక్త జీవితంలో వేరే నమాజు చేసే అవకాశం రాలేదు. ప్రియులారా, అదే సోమవారం రోజు చాష్ట్ సమయం కాస్త పొద్దు ఎక్కిన వేళ ప్రియులారా, ప్రవక్త వారు హజ్రతే ఫాతిమాను పిలిచారు. తన గారాల పట్టి ఫాతిమాను పిలిచారు. ఫాతిమా చెవిలో ఒక మాట చెప్పారు. ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా బోరున ఏడ్చింది. ప్రియులారా, ప్రవక్త వారు 2వ మాట చెప్పారు తన కూతురికి. ఆమె నవ్వింది. సోదరులారా, చాలా రోజుల తరువాత అమ్మ ఆయిషా ఫాతిమాతో అడిగారు, ఫాతిమా, ఆ రోజు మీ నాన్న ఏదో చెబితే నువ్వు ఏడ్చావు, ఆ తరువాత మీ నాన్న ఏదో చెబితే నువ్వు నవ్వావు, ఏం జరిగింది? ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా చెప్పటం జరిగింది, ఆ రోజు మా నాన్న నాకు చెప్పిన మొదటి మాట, ఇక ఈ వ్యాధి వలన నీ తండ్రి ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నేను ఏడ్చాను. నాన్న చెప్పిన 2వ మాట, నా కుటుంబములో అందరికంటే ముందు నువ్వే నా వద్దకు వచ్చేస్తావు, అప్పుడు నేను నవ్వాను. ప్రవక్త చనిపోయిన 6 మాసాలకు ప్రవక్త కూతురు ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా చనిపోయారు. ప్రియులారా, ఖైర్. ఆ తరువాత ప్రవక్త వారు తన 2 మనవళ్ళు హజ్రతే హసన్ను పిలిపించారు, హజ్రతే హుస్సేన్ను పిలిపించారు. ఇద్దరిని ప్రవక్త వారు ముద్దాడుకున్నారు. ఆ తరువాత ప్రవక్త చెప్పారు, వీరిద్దరితో చక్కగా ప్రవర్తించండి అమ్మా. ఆ తరువాత ప్రవక్త వారి బాధ ఇంకా పెరిగిపోయింది. ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా, అయ్యో మా నాన్నగారి కష్టం, మా నాన్నగారి బాధ అని ఆ ఫాతిమా చాలా విచారపడిన సందర్భంలో ప్రవక్త అన్నారు, అమ్మ ఫాతిమా, ఇక బాధపడకు, ఈ రోజు తరువాత నీ తండ్రికి ఎలాంటి కష్టము కలగదు అని ప్రవక్త వారు చెప్పారు. ఇంతలో సుబ్హానల్లా ప్రవక్త వారి వ్యాధి మరింతగా ప్రవక్త వారికి తుది శ్వాసలు ప్రారంభమవుతున్నాయి. ఆ సమయంలో ఆయిషాతో ప్రవక్త వారు చెప్పారు, ఆయిషా రదియల్లాహు తాలా అన్హా, ఖైబర్లో ఏ విషం అయితే నాకు తినిపించబడిందో ఆ విష ప్రభావం ఇప్పుడు నాపై పనిచేస్తుంది. ఏం జరిగిందంటే, ఖైబర్లో ప్రవక్త వారికి ఒక యూద మహిళ మేక మాంసంలో విషం వడ్డించి పెట్టింది. ప్రియులారా, దాని యొక్క ప్రభావం ప్రవక్త వారి జీవితపు చివరి ఘడియలలో కనిపించింది. అదే సందర్భంలో ప్రవక్త వారు బాధపడుతూ సహబాలందరికీ కొన్ని మాటలు చెప్పారు, అస్సలా అస్సలా అస్సలా, నమాజు విడిచిపెట్టకండి, నమాజు విడిచిపెట్టకండి, నమాజు విడిచిపెట్టకండి. ప్రవక్త వారు సకరాతు స్థితిలో ఉండి చెబుతున్న మాట అస్సలా నమాజ్, అస్సలా నమాజ్, అస్సలా నమాజ్, వమా మలకత్ ఐమానుకుం,
మీ క్రింద ఉన్న బానిసల పట్ల చక్కగా ప్రవర్తించండి. ప్రవక్త వారు ఆ సమయంలో అల్లా హక్కు కోసం మాట్లాడారు, ఆ సమయంలో దాసుల హక్కు కోసం మాట్లాడారు. ప్రపంచపు చరిత్రలో ఇలాంటి మనిషి రాలేడు, ప్రపంచం చూడలేదు ప్రియులారా. సుబ్హానల్లా. ఒక పక్క తన ప్రాణం పోతుందన్న బాధ, ఆ సమయంలోనూ అల్లా హక్కు కోసం మాట్లాడుతున్నారు. అస్సలా. తన ప్రాణం పోతున్న సమయంలో దాసుల హక్కు కోసం మాట్లాడుతున్నారు. వమా మలకత్ ఐమానుకుం. సుబ్హానల్లా. ఆ తరువాత మరింతగా ప్రవక్త వారికి తుది శ్వాస ప్రారంభమైంది ప్రియులారా. అమ్మ ఆయిషా చెబుతూ ఉన్నారు, నా యొక్క గొప్ప విషయాలలో అల్లా నాకు రాసింది ఏమిటంటే, నా ఇంట నా వంతు నా వక్షస్థలంపై ప్రవక్త తలపెట్టి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారు. జరిగింది ఏంటంటే, ప్రవక్త వారు అమ్మ ఆయిషాపై ఆమె దేహాన్ని ఆధారంగా చేసుకొని ప్రవక్త వారు చివరి రోజులలో ఆ చివరి సోమవారం కూర్చున్నారు. అంటే ప్రవక్త విశ్రాంతి తీసుకుంటున్నారు. అమ్మ ఆయిషా చెప్పింది, అల్లా నాపై కురిపించిన అనుగ్రహం ఏమిటంటే ప్రవక్త వారి ఉమ్ముతో అల్లా నా ఉమ్మును కలిపాడు. ఏం జరిగిందంటే, ఆయిషా సిద్దికా వారి సోదరుడు అబ్దుర్ రెహమాన్ ఒక మిస్వాక్ పుల్ల తీసుకొచ్చారు. ప్రవక్త వారు ఆ మిస్వాక్ పుల్ల వైపునకు తదేకంగా చూడసాగారు. అమ్మ ఆయిషా అడిగింది, ప్రవక్త మిస్వాక్ చేసుకుందాం అనుకుంటున్నారా? ప్రవక్త వారు అవును అన్నట్టు తల ఊపారు. ఇంతలో అమ్మ ఆయిషా ఆ మిస్వాక్ పుల్ల తీసుకుంది. అది ఎంత గట్టిగా ఉందంటే ప్రవక్త వారు నమలటానికి వీలు లేకుండా ఉంది. అప్పుడు అమ్మ ఆయిషా ఏం చేశారు, తన నోట్లో ఆ మిస్వాక్ పుల్ల పెట్టుకొని దాన్ని మెత్తగా చేసి ప్రవక్త వారికి ఇచ్చారు. అంటే తన ప్రవక్త ఉమ్ముతో కలవటం. సుబ్హానల్లా. ఆ తరువాత ప్రవక్త వారు ఆ మిస్వాక్ పుల్లతో తనివి తీరా దంత దహవనం చేశారు ప్రియులారా. ఆ తరువాత ప్రవక్త వారి ముందు ఒక పల్లెం ఉంది, ఆ పల్లెములో నీళ్లున్నాయి. ప్రవక్త నీళ్లు తీసుకుంటూ తన ముఖాన్ని తుడుచుకుంటూ కొన్ని మాటలు పలికారు. లా ఇలాహ ఇల్లల్లా ఇన్న లిల్ మౌతి లసకరాత్. నిశ్చయంగా మరణములో గొప్ప వేతన ఉంది. ఏదైతే సకరాత్ ఉన్నదో అది మహా కష్టంగా ఉంటూ ఉన్నది. ఆ తరువాత ప్రవక్త వారి చూపు తన ఇంటి పైకప్పు వైపునకు వెళ్ళింది. ప్రవక్త కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అమ్మ ఆయిషా సిద్దికా ప్రవక్త యొక్క నోటి వద్దకు వెళ్ళి ఆ మాటలు ప్రవక్త ఏం చెబుతున్నారా విన్నారు. ప్రవక్త వారు అంటూ ఉన్నారు, అల్లా నువ్వు ఏ సిద్దీకులనైతే, ఏ షుహదాలనైతే, ఏ సాలిహీన్లనైతే, ఏ ప్రవక్తలనైతే నువ్వు అనుగ్రహించావో నన్ను కూడా అనుగ్రహించు. అల్లాహుమ్మ గుఫిర్లీ. అల్లా నన్ను క్షమించు, అల్లా నన్ను కరుణించు. అల్లాహుమ్మ రఫీకల్ ఆలా. అల్లా నన్ను నీ పరమ ఆప్తులలో చేర్చుకో. అల్లాహుమ్మ రఫీకల్ ఆలా అన్న పదాన్ని ప్రవక్త చెబుతూ అల్లా నన్ను నీ పరమ ఆప్తులలో చేర్చుకో, నువ్వు పరమ ఆప్తుడివి అన్న మాట చెబుతూ ప్రవక్త వారి చెయ్యి కిందకి పడింది ప్రియులారా. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అదే రబీయుల్ అవ్వల్ మాసం 12వ తారీఖు ప్రవక్త వారి జీవితంలో 63 సంవత్సరాల 3 రోజుల వయస్సు ప్రియులారా. ప్రవక్త వారు ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సహబాలకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో. హజరత్ అనస్ రదియల్లాహు తాలాను అన్నారు, మదీనాకు ప్రవక్త వచ్చిన దినము లాంటి మహోజ్వలమైన దినాన్ని నేను చూడలేదు. ప్రవక్త వారు ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిన దినము లాంటి బాధాకరమైన దినాన్ని నేను చూడలేదు. ఒక పక్క ఉమర్ రదియల్లాహు తాలాను, ఖబర్దార్, ఎవరైనా ప్రవక్త చనిపోయారంటే వాడు మునాఫిక్. ప్రవక్త చనిపోలేదు. ప్రవక్త ఏ విధంగానైతే మూసా అలైహిస్సలాం 40 రోజుల కోసం తూర్ పర్వతం పైకి వెళ్ళారో ప్రవక్త వారు అలా వెళ్ళారు. తిరిగి వస్తారు, చేతులు కాళ్ళు నరికేస్తారు, జాగ్రత్త అని ఉమర్ వారు సహాబాలను హెచ్చరించారు. అర్థం కాలేదు, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో అబూబకర్ సిద్దిక్కి తెలిసింది. అతను తన ఇంట్లో సక్క నుండి డైరెక్టుగా ప్రవక్త వారి ఇంటికి వెళ్ళి ప్రవక్త వారి దేహం ఒక తెల్లటి చారలు గల యమని దుప్పటిలో కప్పబడి ఉంది. ప్రవక్త వారి తల మీద దుప్పటి తీసి హజరత్ అబూబకర్ ప్రవక్త తలను చుంబించారు. ప్రవక్త తలను చుంబించి అన్నారు, ప్రవక్త అల్లాహ్ మీకు 2 మరణాలు ప్రసాదించలేదు. అల్లాహ్ మీకు ఏదైతే మరణాన్ని ఇచ్చాడో
ఆ మరణం వచ్చేసింది అని చెప్పి బయటకు వచ్చారు. ఇంతలో ఉమర్ రదియల్లాహు తాలా అన్హు సహబాలతో వాదోపవాదం చేస్తున్నారు. ఇంతలో ప్రవక్త హజరత్ అబూబకర్ అన్నారు, ఉమర్ కూర్చో. ఉమర్ వారు వినలేదు. ఇంతలో హజరత్ అబూబకర్ ఖురాన్ యొక్క వాక్యాన్ని పఠించారు. వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రుసుల్ అఫ ఇమ్మఅత ఔ కుతిలన్ కలబతుం అలా అఅకాబికుం. ముహమ్మద్ ఒక ప్రవక్త, ఆయనకు ముందు చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఒకవేళ ముహమ్మద్ ప్రవక్త హత్యకు గురైతే లేదా ఆయన చనిపోతే మీరు మీ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఎవరైతే వెళ్ళిపోతారో వారు అల్లాహకు ఎలాంటి నష్టాన్ని కలిగించలేరు. ఈ వాక్యాన్ని చదివారు. వెంటనే ఇంకొక మాట అన్నారు. ఏమన్నారు? మన్ కాన యఅబుదు ముహమ్మదన్ ఫఇన్న ముహమ్మదన్ ఖద్ మాత్ ఫఇన్నల్ వమన్ కాన యఅబుదుల్లా ఫఇన్నల్లాహ హయ్యున్ లా యమూత్. మీలో ఎవరైతే ముహమ్మద్ వారిని ఆరాధిస్తున్నారో వారు తెలుసుకోవాలి, ముహమ్మద్ ప్రవక్త చనిపోయారు. మీలో ఎవరైతే అల్లాహను ఆరాధిస్తున్నారో వారు తెలుసుకోవాలి, అల్లాహ్ సజీవుడు, అల్లాహ్ మరణము లేనివాడు. ఎప్పుడైతే హజరత్ అబూబకర్ ఈ వాక్యం చదివారో హజరత్ ఇబ్ని అబ్బాస్ అంటారు, సహాబాలకు అర్థం కాలేదు. ఆ వాక్యం అప్పుడే అవతరించిందా ఖురాన్ గ్రంథంలో అన్నట్టు సహబాలు భ్రమపడ్డారు. హజరతే ఉమర్ అన్నారు, నా తల మట్టి కొట్టుకుపోయింది అనిపించింది, నా మోకాళ్ళు విరిగి భూమిలోకి కూరుకుపోయాయా అన్న బాధ అనిపించింది. ఇక ప్రవక్త చనిపోయారు అన్న మాట వింటే సుబ్హానల్లా, అది సోమవారం రోజు చాస్ట్ సమయం. ప్రియులారా, ఇటుపక్క సహబాల మధ్య భేదాభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. ఎవరు ఖలీఫాగా ఉండాలి? సఖీఫా బను సాయిదాలో అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి హజరత్ అబూబకర్ సిద్దీక్ను తమ ఖలీఫాగా ఎన్నుకున్నారు. ప్రియులారా, ఆ తరువాత సుబ్హానల్లా సోమవారం మొత్తం అయిపోయింది. మంగళవారం ప్రవక్త వారికి గుసులు ఇవ్వాలి. ప్రవక్త వారిని ఎక్కడ హననము చేయాలి? సహబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇంతలో అబూబకర్ సిద్దీక్ తేల్చేశారు, నేను విన్నాను ప్రవక్త వారి నుండి, ప్రవక్తలు ఎక్కడైతే చనిపోతారో అక్కడే ఖననం చేయబడతారు. హజరత్ అబూ తలహా వచ్చారు, ప్రవక్త దేహాన్ని పక్కకు తొలగించి అక్కడే సమాధిని తవ్వారు. అదే ఈరోజు అమ్మ ఆయిషా నివాసం. ఏదైతే మస్జిదే నబవీలో ఉన్నదో గ్రీన్ డూమ్ మనకి కనిపిస్తుంది. వాస్తవానికి గ్రీన్ డూమ్ షరియత్కు వ్యతిరేకం, దానికి షరియత్లో ఎలాంటి స్థానము లేదు. ఆ కింద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి ఉన్నది. ప్రియులారా, హజరత్ అబూ తలహా బగ్లీ లహద్ సమాధి తవ్వారు. లహద్ అంటే లోపలికి ఉండి సొరంగం కిందకి రైట్ సైడ్ ఉంటుంది దేహం పెట్టడానికి, దాన్ని లహద్ సమాధి అంటారు. ప్రవక్త వారి జనాజా తర్వాత ఆయనకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుసులు ఇచ్చారు. గుసులు ఎవరు చేయించారు? హజరత్ అలీ రదియల్లాహు తాలాను. హజరత్ అవస్ బిన్ ఖౌలీ ప్రవక్త దేహాన్ని తన యొక్క భుజాలపై ఛాతీపై పడుకోబెట్టుకున్నారు. హజరత్ అబ్బాస్ అతని ఇద్దరు కుమారులు హజరత్ ఫజల్ మరియు హజరత్ సకం ప్రవక్త దేహాన్ని అటు ఇటు ఊపుతూ ఉన్నారు. హజరత్ ఉసామా, హజరత్ షక్రాన్ ప్రవక్త దేహంపై నీళ్లు వేస్తూ ఉన్నారు. హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తకు గుస్సులు ఇచ్చారు. ప్రియులారా, ఆ తరువాత ప్రవక్త యొక్క దేహాన్ని 3 యమని దుప్పట్లలో కప్పటం జరిగింది. ప్రవక్త వారి కఫన్లో షర్ట్ లేదు ప్రియులారా, తలపాగా కూడా లేదు. 3 బట్టల్లో ప్రవక్త వారికి కఫన్ ఇవ్వటం జరిగింది. ఆ తరువాత జమాత్తో నమాజ్ అవ్వలేదు. ఏ గదిలోనైతే ప్రవక్త ఉన్నారో అందరికంటే ముందు ప్రవక్త కుటుంబం వారు వేరువేరుగా నమాజులు చేసుకున్నారు. తరువాత ముహాజిరిన్లు నమాజు చేసుకున్నారు. తరువాత అన్సార్లు నమాజు చేసుకున్నారు. మంగళవారం పూర్తిగా అయిపోయింది. రేపు ఉదయం బుధవారం అనగా ఆ రోజు రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దేహాన్ని అమ్మ ఆయిషా చెబుతుంది, మాకు తెలియలేదు, బుధవారం రాత్రి మాకు పారల శబ్దాలు వినిపించాయి, ప్రవక్త దేహం భూమిలోకి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఇక ఆలోచించండి ముస్లిం సమాజమా, చివరి దినాన్ని ఒక నసీహత్గా, వాస్తవమైన ప్రవక్త వారే ప్రపంచం నుండి వెళ్ళిపోయారే, ప్రవక్తకే సకరాత్ అంత బాధగా అనిపించిందే, ఇక నా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ మన యొక్క జీవితాన్ని గడుపుదామా? ముస్లిం సమాజమా, ప్రవక్తను మనం ప్రేమించే వాళ్ళం, కానీ ప్రవక్తను తీసుకువెళ్ళి అల్లాహ్ యొక్క సింహాసనంపై కూర్చోబెట్టే వారము కాదు. కాబట్టి అకీదా తెలుసుకోండి, వారి స్థానం మహోన్నతం, కానీ ప్రవక్త వారితో షిరుకు పనులు చేయకండి. చాలా మంది అంటారు ప్రవక్త అల్లాహ్ను చూశారు,
ప్రవక్త నూర్ అంటారు. అసలు ప్రవక్త చనిపోలేదు కొంతమంది అంటారు. చనిపోయారంటే నౌజుబిల్లా లెంపలేసుకో. ప్రవక్త మరి ఎవరికి గుస్సులు ఇచ్చినట్టు, ఎవరికి కఫన్ తొడిగినట్టు, ఎవరి కోసం నమాజు చేసినట్టు, ఎవరిని భూమిలో పెట్టినట్టు మనం నమ్ముతాం. ప్రవక్త బర్జఖ్ జీవితంలో, అడ్డుతెర జీవితంలో, ఇహలోకంలో ప్రవక్త మరణించారు. కానీ అడ్డుతెర జీవితంలో ప్రవక్త బ్రతికున్నారు. అది ఎలా ఉంది అది మనకు తెలియదు ప్రియులారా, అది అల్లాహ్కు మాత్రమే తెలుస్తుంది. ఖైర్ సోదరులారా, ఈరోజు ముస్లిం సమాజానికి అవసరం ఉంది, మనం ప్రవక్త వారి జీవితాన్ని తెలుసుకోవాలి. ప్రవక్త వారి జీవితపు చివరి ఘడియల్లో ప్రవక్త ఏదైతే తౌహీద్ను బోధించారో తౌహీద్ను మనం పట్టుకోవాలి. అయ్యా ప్రవక్త చనిపోతూ చెప్పారయ్యా తౌహీద్ పై ఉండండి. ప్రవక్త చనిపోతూ చెబుతున్నారయ్యా నమాజు చెయ్యండి. ప్రవక్త చనిపోతూ చెబుతున్నారు మీ వారితో మంచిగా మెలగండి. ఈరోజు మన జీవితాలలో మనం ఎంతవరకు ఈ విషయాలు చూస్తున్నాం? అల్లా రక్షించుగాక. ఈరోజు మనం ప్రవక్తను ప్రేమిస్తే మనము కూడా ప్రవక్త మాట ముందు తల వంచాలి ప్రియులారా. అదే ప్రవక్తకు మనం ఇచ్చే అసలైన గౌరవం, అదే అసలైన ప్రేమ. ఇక మీరు నిర్ణయించుకోండి, ప్రవక్త చెప్పిన మాట ప్రకారం నేనున్నానా, లేక నా మనస్సు ఎలా చెబితే అలా గడుపుతున్నానా? ఇక మనమే ప్రశ్నించుకోవాలి. అల్లా మనందరికీ హిదాయత్ను ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.